చేతి నిండా కట్టల కట్టల డబ్బులు పట్టుకున్నా ఇక దవ్వ దవ్వ బయటకు ఉరికిన ఎందుకంటే బయట మా ఆయన వెయిట్ చేస్తుండు. తీసుకుపోయినా పైసలన్నీ మా ఆయన చేతికి ఇచ్చుడుతోనే ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఓ ఇక పైసలు తీసుకొచ్చిన అయ్యా అనుడితోనే కథం పైసలు తీసుకున్నాడు. ఇక అటు వేయిండు, అక్కడ బండి మీద ఉన్న అబ్బాయికి ఇచ్చేసిండు. ఇక ఏం చేస్తుండ్రా అని చూస్తుంటే ఇక డబ్బా ఓపెన్ చేసి అందులో అన్ని బరాబర్ వచ్చినాయా లేవా అని చూసుకొని సెల్లు మా ఆయనకి ఇచ్చిండు. పైసలు ఏమో ఆయన పట్టుకొని మంచిగా లెక్క పెడతా ఉన్నాడు. ఇక చూస్తున్నారు కదా, బాక్స్ చూస్తేనేమో గింతే చిన్నగా ఉన్నది, కానీ వాళ్ళకి వెళ్ళింది మాత్రం బంగారం అసలు ఫోనుల్లా. మరి ఆ ఫోన్కి గన్ని పైసలు అని అంటే ఏం చేద్దాము. ఇక నేను వాడే ఫోన్ మీ అందరికి ఎరికే కదా, ఓ జమాన్లో కొన్న ఫోన్. ఆ ఫోన్ అది ఓ 7 ఏళ్ళు అవుతుంది కావచ్చు ఆ ఫోన్ వాడబట్టే. ఇక ఆ ఫోను జర్ర మొన్నటి దాకా ఖరాబ్ మంచిగానే ఉంది కానీ ఖరాబ్ అయిపోయింది. ఇక అస్సలే నడుస్తలేదు, పని జరుగుతలేదు. ఇక అందుకనే ఇక తప్పదు కదా అని కొనుక్కున్నాం. అబ్బా మరి ఆ ఫోన్కే గంత పెట్టచ్చా అని మీకు అనిపించచ్చు. ఎంత అనుకుంటున్నారు, ఇక ఎక్కువనే. పైసలు తక్కువ ఉంటే ఫ్యూచర్లో మంచిగా ఉంటాలో, ఎక్కువ ఉంటే పైసలు ఎక్కువ ఉంటున్నాయి కదా, తప్పదు కదా మరి.